ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 1వ తారీఖు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా, మిథున రాశిలో వక్రించినటువంటి కుజుడు సంచరిస్తూ ఉన్నారు. అలాగే కన్యా రాశి యందు కేతువు, మకర రాశి యందు రవి బుధుల యొక్క సంచారము, కుంభమందు శనేశ్వరుడు, మీనరాశి యందు రాహు శుక్రుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే చంద్రుని యొక్క సంచారము వృశ్చికం, ధనస్సు, మకర, కుంభరాశుల్లో ఈ వారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వారంలోనే గురుని యొక్క ఆనుకూల్యత, అంటే ఈ వారం లగాయితూ వక్రగతి దోషం పోతూ ఉన్నది కాబట్టి ఈ గురుని యొక్క స్థితిగతుల్లో మార్పు ఈ వారం తదుపరి నుండి వస్తుంది. అందువల్ల ఈ వారంలో వచ్చేటువంటి ఫలితాలని శుభ ఫలితాలుగా మనం చూడవచ్చును. ప్రత్యేకించి ఈ రాశి వారికి కుజుడు రాశ్యాధిపతిగా ఉండి తృతీయ స్థానమందు వక్రించి సంచారం చేయడం అన్నది అత్యంత శుభ ఫలితంగా చెప్పవచ్చును. లాభస్థానమందు శనేశ్వరుని యొక్క స్థితిగతులు కూడా చాలా అనుకూలిస్తాయి. అలాగే ఈ రాశి వారికి దశమంలో ఉన్నటువంటి రవి యొక్క స్థితిగతి కూడా చాలా అనుకూలిస్తుంది. అంటే దాదాపుగా 4-5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల ఏమిటి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా దశమంలో ఉన్నటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతుల వల్ల దశమస్తో యథా రవిహి ఆర్థిక ఆరోగ్య పరిపుష్టిని కలగజేసేటువంటి అంశం అది. ఎందుకంటే దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉంటారు. ఆ దిగ్బలంతో ఉండేటువంటి రవిగ్రహం ఆయా స్థానాలకి పుష్టిని కలగజేస్తారు. దశమం వృత్తి, ఉద్యోగం, వ్యవహారం వీటికి సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానంలో రవి బలంగా సంచరిస్తూ ఉండడం, ఆయన మిత్రగ్రహమైనటువంటి బుధుడితోటి కలిపి ఉండడం వల్ల ఉద్యోగంలో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ వారం ప్రత్యేకమైన అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఏదైనా వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేదా వృత్తి ప్రవృత్తులు ఏవైనా సరే వాటిలో కొంత గుర్తింపు లభించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి మీరు చేసేటువంటి పనులు, అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులన్నీ కూడా చాలా చక్కగా సహకరిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి లాభస్థానం ముందు శనేశ్వరుడు కానీ, తృతీయంలో ఉండేటువంటి కుజుడు కానీ ఆరోగ్య ప్రదాతలుగా ఉన్నారు. సొంత ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలి, శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి, లేదా శంకుస్థాపనలు, వాహనాల కొనుగోలులు, లేదా బంగారం కొనుగోలు ఇత్యాది విషయాలన్నిటికీ కూడా ఈ గ్రహాలు సహకరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ వారంలో కుటుంబ పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములతోటి, అలాగే తండ్రి తరఫు బంధువులతోటి ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టు వృత్తి ఉద్యోగాదులు ఎదుగుదలలో ముందుకు వెళుతూ ఉంటాయి. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాదులలో వేరే దేశానికి వెళ్ళాలి, లేదా వేరే ప్రాంతంలో స్థిరపడాలి, లేదా స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారందరికీ కూడా ఈ వారంలో మంచి ఫలితాలు రానున్నాయి. అలాగే ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారు పొందడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు రంగు.